హాయ్ గైస్, వెల్కమ్ టు ఆ ఛానల్ సాన్వీన్ వహబ్. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఈ జ్యువెలరీ వచ్చేసి క్లాసికల్ డాన్స్కి సంబంధించిన జ్యువెలరీ అనమాట. ఈ మెటీరియల్ అన్నీ క్లాసికల్ డాన్స్కి సంబంధించినవి. ఇది వచ్చేసి మా పాప క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది. సో తనకి 24th తనకి ప్రోగ్రామ్ ఉంది. అది కూడా యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడవీధుల్లో పర్ఫామ్ చేయడానికి మంచి ఛాన్స్ వచ్చిందనమాట తనకి. సో ఎప్పటికీ పర్మనెంట్గా మనకి జ్యువెలరీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇదంతా క్లాసికల్ డాన్స్కి సంబంధించిన జ్యువెలరీ అనేది ఇదంతా సపరేట్ సెట్ దొరుకుతుందనమాట. ఇది వచ్చేసి నేను బేగం బజార్లో పర్చేస్ చేసిన. సో ఇదేంటి అంటే లాంగ్ చైన్, దీనికి థ్రెడ్డింగ్ అంతా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇది వచ్చేసి లాంగ్, అది షార్ట్ అనమాట. దీనికి మొత్తం ఇదంతా సెట్ అనమాట ఇది. ప్లస్ ఇది వచ్చేసి చంద్రహారము, సారీ చంద్రుడిది సూర్యుడిది ఏదో అంటారు, సంవాట్ నాకు ఐడియా లేదు. బట్ దీనికి ఏంటంటే నేను సపరేట్గా థ్రెడ్ తీసుకొని, బ్లాక్ థ్రెడ్ తీసుకొని దీనికి అటాచ్ చేశాను. ఎందుకంటే మనకి పెట్టేటప్పుడు ఈజీగా అవుతుంది, హెడ్కి పెట్టేటప్పుడు ఈజీగా అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ పట్టీలు. హ్యాండ్స్కి ఇలా హెవీగా వచ్చినాయి అనమాట. చాలా రీజనబుల్ రేట్స్లో బాగా వచ్చాయి జ్యువెలరీ. ఇవి 2 హ్యాండ్స్కి ఇట్లా వచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి కమ్మలు ప్లస్ మాటీలు అయితే ఎంత హెవీగా, చాలా బాగా వచ్చినాయి. ఎంత హెవీగా ఉంటే అంత లుక్ ఉంటుంది క్లాసికల్ పర్ఫామ్ చేసేటప్పుడు. వాళ్ళ జ్యువెలరీ తోటి, వాళ్ళ కాస్ట్యూమ్స్ తోటే చాలా లుక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నడుము వడ్డానము. దీనికి కూడా ఏంటంటే ఇట్లా బ్లాక్ థ్రెడ్ రాలేదు, జస్ట్ నార్మల్గా వచ్చింది. దీనికి థ్రెడ్ అనేది యాడ్ చేసేసి ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది నోస్ స్ట్రింగ్ వచ్చేసి కింద ముక్కెర వస్తుంది, ప్లస్ ఇక్కడ సైడ్కి ఇలా వస్తుంది అనమాట నోస్ పిన్ ఇది. అండ్ నాకు ఇది బాగా నచ్చుతుంది, మా పాపకు బాగా సెట్ అవుతుంది. ఇదేంటి అంటే మనకి అదే మీద ఉంటుంది కదా పాపడ బిల్ల, మొత్తం సెట్ అనమాట. ఇది కూడా హెవీగా చాలా మంచిగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వెనక మన హెడ్కి దీన్ని ఏమో అంటారు, ఏదో అంటారండి, నాకు ఐడియా లేదు. ఇది కంపల్సరీ తీసుకోవాలని వాళ్ళ డాన్స్ టీచర్ చెప్పిందనమాట. సో ఇది హెడ్కి పెట్టుకోవడానికి. అండ్ ఇది కనకాంబరాలది బన్ ఫ్లవర్స్, ఇది వైట్ కలర్ ఫ్లవర్స్. ప్లస్ బ్యాంగిల్స్ కూడా వచ్చినాయి, బ్యాంగిల్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ జడకి కావాల్సిన బ్లాక్ కలర్ థ్రెడ్ అదంతా. అండ్ యూ పిన్స్ అనమాట. యూ పిన్స్ కానీ, బ్లాక్ కలర్వి ఇవి కానీ, ఇంకా టిక్ టాక్ పిన్స్ కానీ కంపల్సరీ కావాలి. ఎందుకంటే మనకి జుట్టు అంతా హెవీగా మంచిగా వేయాలి కాబట్టి. అండ్ జడగంటలు, ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి, జడగంటలు. ఈ జడగంటలతోటి మా పాప వయ్యారంగా నడుచుకుంటూ మొన్న చాలా చేసింది. చూడాలి ఈ వీక్ ఎట్లా చేస్తుందో. ఇది వచ్చేసి షీటే తీసుకున్నాను అనమాట, అంటే కొంచెం మన చేయి పెద్దదనమాట, సో ఒక్కొక్కటి తీసుకోనికే రాదు. ప్లస్ యూపిన్స్ది ఇది కూడా టోటల్ సెట్. సో బేగం బజార్ అంటే హోల్సేల్గా అన్నీ ఒకటేసారి సింగిల్గా ఇయ్యరు కాబట్టి ఇట్లా హెవీగా తీసుకోవడం జరిగింది. చూడాలి ఇంకా మా పాప ఎలా వేస్తుందో ఏంటో తెలీదు. బట్ ఇది ఈ క్లాసికల్ డాన్స్కి సంబంధించిన జ్యువెలరీ అదంతా ప్లస్ గజ్జలు ఇదంతా బేగం బజార్లో స్వస్తిక్ మిర్చి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ స్వస్తిక్ మిర్చి ఆపోజిట్ గల్లీలోకి వెళ్తే రోషిని అని చెప్పేసి దాని పేరు అనమాట, షాప్ పేరు రోషిని అని చెప్పేసి ఉంటుంది. దానికి అక్కడ ఏంటంటే జ్యువెలరీ దొరుకుతుంది, లైక్ భరతనాట్యంకి సంబంధించిన అయినా లేకపోతే నార్మల్ జ్యువెలరీ అయినా అన్ని జ్యువెలరీ హోల్సేల్ రేట్లో దొరుకుతాయి, ప్లస్ గజ్జలు కూడా దొరుకుతాయి. సో రీసెంట్గా తనకి గజ్జ పూజ చేయించినప్పుడు గజ్జలు తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చేసి 3 లైన్స్ ఉంటుంది, 5 లైన్స్ ఉంటుంది. చాలా రీజనబుల్ రేట్స్ తోటి మనకి దొరికినాయి. ఇది నేను 3 లైన్స్ తీసుకోమనంటే వాళ్ళ గురువుగారు నేను 3 లైన్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి, లెదర్లో ఉంటుంది. ప్లస్ ఇంకొకటి రెడ్ కలర్లో కూడా ఉంటుంది. క్లాత్ అంటే లైక్ స్టిఫ్ టైప్లో పెట్టుకోవడానికి ఒకటి ఉంటుంది, ఇదేమో మనకి ఇట్లా వస్తుంది.
ఇట్లా బెల్ట్ టైప్లో వస్తుంది అనమాట, లెదర్ ప్లస్ బెల్ట్ టైప్ వస్తుంది అనమాట. సో ఇదైతే ఏంటంటే ఈజీగా పెట్టుకోవడానికి ఈజీగా బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా లెదర్లో బెల్ట్ టైప్ తీసుకున్నాను అనమాట. సో ఇదండి, చూడాలి ఇంకా మా పాప ఎలా పర్ఫామ్ చేస్తుందో ఏంటిదో చూడాలి. ఇదంతా ఇప్పుడు నేను ప్యాకింగ్ చేసేసి తనకి అన్నీ సెట్ చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.